ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈక్వల్ వచ్చే సమస్య లేదు. ఇక్కడ అన్ని ఎవ్రీథింగ్ ఇప్పుడు నీళ్లు వాటర్ వస్తూ ఉంది, పొలాలకు వెళ్ళిపోతా ఉంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన వాటర్ వచ్చినట్టు ఫ్రెష్గా పొలాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి సమస్యలు వచ్చే అవకాశమే లేదు. ఒక పక్క పులిచింతల వాటర్ తీసుకొని రిలీజ్ చేస్తున్నాం, కొంత వాటర్ గోదావరి వాటర్ వస్తూ ఉంది. రెండు వాటర్లు కూడా ఇక్కడ స్నానాలు అవుతానే నేరుగా పొలాలకు వెళ్ళిపోతాయి. కాబట్టి మీకు ఆ సమస్య అర్థం కాదు. ఎవ్రీ గార్డ్ దగ్గర కూడా మేము టెస్టింగ్ చేసి వీఆర్ పబ్లిసైజింగ్ రికార్డ్స్, ఏవి రిజల్ట్స్ అని పబ్లిసైజ్ చేస్తాం. కానీ తెలుసుకొని మీరు రాయండి. ఏదంటే ఇది రాయొద్దండి, భక్తుల్ని భయపెట్టద్దండి, సెంటిమెంట్స్తో చెలగాటవద్దు. ఇంత మేము కష్టపడేది ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని విషయాల్లో ఒక ఇది ఉండాలి. రెండోది ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నాం. ఇప్పుడు నా కమింగ్ మళ్ళా నేను ఇలాంటి ఆర్టికల్స్ కానీ మీరు రాస్తే నేను కూడా కొన్ని యాక్షన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇన్ ది సెన్స్ లీగల్, అది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. 1 or 2 మీడియా ఉంటారు, వాళ్ళకి ఇదే పని నా మీద, దాన్ని ఎట్లా ఫేస్ చేయాలో ఫేస్ చేస్తాం. కానీ మిగిలిన వాళ్ళు కూడా ఆధారలో పడద్దండి. ఏదో ఓనర్షిప్ కోసం, వన్ మ్యాన్ ఓనర్షిప్ కోసం అని చెప్పి మేము రాత్రింబవుల్లో కష్టపడేది ప్రజల్లో ఒక స్ఫూర్తిని తేవడానికి చేస్తున్నాం. ఈ స్ఫూర్తి రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి అది చేయొద్దని మాత్రం కోరుతూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క పుష్కరాలని ఆసరాగా తీసుకొని టెక్నాలజీ కూడా ఏ విధంగా ఉపయోగించగలుగుతాం, అదే మరి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి రియల్ టైంలో ఏమేం చేయగలుగుతామో ఆ ఎక్సర్సైజ్ చేశాం. ప్రతిరోజు మేము 3-4 రిపోర్ట్లు తెప్పిస్తున్నాం. మీరు కూడా రిపోర్ట్లని మీకు కూడా ఇస్తాం, మీరు కూడా పబ్లిసైజ్ చేయించి రోజు నుంచి. ఒకటి కైజాల ఒక యాప్ ఉంది. ఆ కైజాలలో ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ సమాచారం ఇమీడియట్గా నెంబర్ తీసుకొని వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అడుగుతాం. వేరియస్ సర్వీసెస్ మీద వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ను బేస్ చేసుకొని మళ్ళా మేము కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. 2 ఐవీఆర్ఎస్ ఉంది, ఇంటరాక్టివ్ రెస్పాన్సివ్ సిస్టమ్ ఉంది. అందులో కూడా మేము అడిగితే అది తీసుకుంటాం. కైజాల పర్ఫెక్ట్ అయితే ఐవీఆర్ఎస్ కూడా అవసరం ఉండదు. 3 కొంతమందిని ఫీల్డ్లో పెట్టి అక్కడికి వచ్చే భక్తుల ద్వారా సమాచారం కలెక్ట్ చేస్తాం. 4 ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు వేరీ చేసుకొని మేము ఏ విధంగా ముందుకు పోవడం కోసం టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. టెక్నాలజీలో 4-5 ఇష్యూస్ ఉపయోగిస్తున్నాం. ఒకటి మీరు చూసే సీసీటీవీ కెమెరాలు పెట్టాం. నేను డెమాన్స్ట్రేట్ చూపిస్తాను. నిన్న జరిగినటువంటి ఒక అబ్బాయి చనిపోయాడు, అది కూడా నేను చూపిస్తాం ఎట్లా వచ్చిందని కూడా. టెక్నాలజీ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, ఎక్కడ మిస్ అవుతున్నాం అని కూడా నేను చూపిస్తాను. అది నెంబర్ 2, ఆ కెమెరాతో మల్టీపర్పస్ ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి నేను చెప్పేటటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్. ఏ ఘాట్లో ఎంతమంది క్రౌడ్స్ ఉన్నారు, క్రౌడ్ ఒకే ఘాటుకు పోయినప్పుడు ఇక్కడి నుంచి కాదు పలాని ఘాటుకు పోవాలంటే రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ అంతా పెట్టి యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి అందుబాటులో పెడతాం. పలాని ఘాట్లో తక్కువ జనాలు ఉన్నారు, మీరు పోతే ఫ్రీగా అవుతుంది. ఆ ఘాటుకు ఏ దారిలో పోవాలో కూడా చూపిస్తాం. ఏ బస్సు వెళ్తుందో అని కూడా చూపించి తీసుకెళ్తాం. అది ఒక మోడల్. రెండోది మీరు చూసే డ్రోన్స్. ఒకటి చాలా పవర్ఫుల్గా పైనుంచి తిరుగుతూ ఉంటాయి. ఘాట్లలో కానీ క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎక్కడన్నా క్రౌడ్ వస్తే కానీ వాటర్ కూడా అక్కడ ఉండే వాటర్లో కానీ వాటర్ పైన కానీ ఈ డ్రోన్స్ పంపిస్తాం. ఆ డ్రోన్ పంపించినప్పుడు రియల్ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పంపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు. 3 సెల్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్. ఆ స్మార్ట్ ఫోన్ని ఎవరైనా డ్యూటీకి వస్తానే సెల్ఫీ చేసి జియో ఫెన్సింగ్ ఇక్కడ పంపిస్తారు అటెండెన్స్. అదే మరి ఆయన ఎక్కడున్నాడో కూడా మనం ఆయన సెల్ ఫోన్తో మనం ఇక్కడ చూసుకుంటాం. ఆయన ఘాట్లో ఉన్నాడా, రూమ్లో ఉన్నాడా, ఎక్కడున్నాడో మనం చూసుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు మాకు 5,000 ఇవి ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి.